హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగాలకి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు అన్ఎంప్లాయీస్కి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అండి. మీరు 10th ఇంటర్ డిగ్రీ పాస్ అయ్యి మీ సొంత ఏరియాలో మీ దగ్గరలోనే జాబ్ చేయాలి అని చెప్పేసి మీరు భావిస్తున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి MrVijay.in అనేటువంటి వెబ్సైట్ లింక్పై క్లిక్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీరు ఎటువంటి ఫీ లేకుండా మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేసి రిజిస్టర్ చేసుకున్నట్లయితే మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సొంత ఏరియాలో ఉన్నటువంటి కంపెనీస్ లేదా ఆర్గనైజేషన్స్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అండ్ హెచ్ఆర్స్ అందరూ కూడా ఈ వెబ్సైట్లోనే ఉంటారు. సో మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా చూసి వారే మీకు కాల్ చేసి జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి MrVijay.in అనేటువంటి వెబ్సైట్ లింక్పై క్లిక్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ నౌ అని చెప్పేసి ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లో అడిగినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిలప్ చేసి ఇక్కడ సబ్మిట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయడం ద్వారా మీ దగ్గరలో ఉన్నటువంటి కంపెనీ హెచ్ఆర్స్ అండ్ ఎంప్లాయీసే మీకు కాల్ చేసి జాబ్స్ అయితే ఇస్తారు. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇమ్మీడియట్గా ఈ ఫామ్ అయితే ఫ్రీగా ఫిలప్ చేయండి. ఎటువంటి ఫీ అయితే లేదు. ఫస్ట్ అప్డేట్ వచ్చేసి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి SSC, JE, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు JE పోస్టులకి అప్లై చేసుకునే విధంగా టోటల్ 1340 వేకెన్సీస్తో మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ పోస్టులకి 30th జూన్ నుండి 21st జూలై వరకు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి. 27th అక్టోబర్ నుండి 31st అక్టోబర్ మధ్యన మీకు పేపర్ 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. అందులో క్వాలిఫై అయినటువంటి వారికి పేపర్ 2 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ జనవరి టు ఫిబ్రవరి 2026లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. ఈ పోస్టులకి సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో ఇంజనీరింగ్ చేసినటువంటి వారు అలాగే 3 years డిప్లొమా కోర్స్ చేసినటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో BE, BTech కానీ లేకపోతే డిప్లొమా చేసినటువంటి వారు ఈ పోస్టులకి ఖచ్చితంగా అప్లై చేయండి. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య మీకు వయసు అయితే ఉంటుంది. పేపర్ 1, పేపర్ 2 అని చెప్పేసి 2 పేపర్స్ ద్వారా మీకు సెలక్షన్ చేసి జాబ్స్ అయితే ఇస్తారు. సో ఇక్కడ చూసుకుంటే ఈ పోస్టులు మొత్తం ఎన్ని విడుదలయ్యాయి అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఒక డేటా అయితే ఇచ్చారు. మొత్తం 1340 పోస్టులతో మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో మీకు డిప్లొమాలో క్వాలిఫికేషన్స్ ఉండి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉన్నట్లయితే ఈ పోస్టులకి ఖచ్చితంగా అప్లై చేయండి. SC, STస్కి 5 years, OBCస్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో మీరు ఆ ఏజ్ రిలాక్సేషన్ కూడా కలుపుకొని అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. చాలా మంచి శాలరీస్ ఉండేటువంటి జాబ్స్ ఇవి. కాబట్టి మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే ఖచ్చితంగా అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి. ఈరోజు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి తెలంగాణకి సంబంధించిన అప్డేట్స్ చూస్తే కొత్త రోస్టర్ పాయింట్లతో నియామక నోటిఫికేషన్లు, ఇక వరుసగా ఉద్యోగ ఖాళీల భర్తీ, చురుగ్గా కార్యాచరణ, ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్, ప్రయత్నాలు ముమ్మరం చేసిన సర్కార్ అని చెప్పేసి ఇచ్చారు. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్కు ముందే మరికొన్ని ఉద్యోగ నోటిఫికేషన్లను జారీ చేయాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని సమాచారం. తద్వారా నిరుద్యోగుల్లో అసంతృప్తిని చల్లార్చడంతో పాటు విపక్షాలకు చెక్ పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది నుంచి SC వర్గీకరణ చట్టాన్ని కేంద్రంగా చేసుకొని నిలిపివేసినటువంటి ప్రభుత్వ నోటిఫికేషన్లను ఇప్పుడు ఒకదాని వెంట ఒకటి వెలువడనున్నాయి. సో గతంలో విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్ను రీషెడ్యూల్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకోసం ముఖ్యమంత్రితో పాటు మంత్రుల బృందం ప్రత్యేకంగా సమావేశమై స్పష్టమైనటువంటి కార్యాచరణ రూపొందించనుంది అని చెప్పేసి ఇచ్చారు. సో SC వర్గీకరణ చట్టంతో నిలిచిన నియామక ప్రక్రియ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇది అందరికీ తెలిసిందే. గతంలో మొత్తం 30 నోటిఫికేషన్లను జారీ చేసి విభిన్న శాఖలో నియామకాలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ వెంటనే మనకి ఇక్కడ సుప్రీంకోర్టు SC వర్గీకరణకి సంబంధించి పర్మిషన్ ఇవ్వడంతో సో రాష్ట్రంలో ప్రక్రియ ప్రారంభం కావడంతో విడుదల చేయాల్సినటువంటి నోటిఫికేషన్స్ ఆలస్యమయ్యాయి. త్వరలో 2 కీలక నోటిఫికేషన్స్ అని చెప్పేసి కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. ఈ నెలాఖరులోగా తొలి విడతగా 2 కీలక నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మహిళా శిశు సంక్షేమ శాఖలో 14,236 అంగన్వాడీ ఉద్యోగాలు, హెల్త్ డిపార్ట్మెంట్లో 4,000కు పైగా పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే TSRTCలో 3,000కు పైగా పోస్టులకు ఇప్పటికే అనుమతి లభించింది. ఈ 3 విభాగాలను మొదటి విడతలో పూర్తి చేసి
యువతకు కొలువులు కల్పించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని చెప్పేసి మెన్షన్ చేశారు. గ్రూప్స్, పోలీస్, గురుకుల ఉద్యోగాలు తర్వాతే అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. ప్రభుత్వం ప్రకటించినటువంటి షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్లో పోలీస్ విభాగంలో నియామక ప్రక్రియ మొదలవ్వాలి. మేలో గ్రూప్ 2 నోటిఫికేషన్, జూలైలో గ్రూప్ 3 నోటిఫికేషన్ రావాల్సి ఉంది. అలాగే ఫిబ్రవరిలో షెడ్యూల్ చేసినటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ కూడా వాయిదా పడింది. ఇవన్నీ ఎస్సీ వర్గీకరణ కారణంగా ఆలస్యమయ్యాయి. ఇప్పుడు వీటిని మళ్ళీ షెడ్యూల్ చేయనున్నారు. అలాగే గురుకుల, సింగరేణి క్యాలరీస్, ఇంజనీరింగ్ విభాగాల్లో నియామకాలు కూడా త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మరొక అప్డేట్ వచ్చేసి 24 డిప్యూటీ ఈవో ఖాళీల భర్తీ, 110 అధ్యాపకులు, 8 పీడీ పోస్టులు కూడా త్వరలో నోటిఫికేషన్ అని చెప్పేసి ఇచ్చారు. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని 24 డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్, డిప్యూటీ ఈవో పోస్టులతో పాటు 110 అధ్యాపకులు, 8 పీడీ పోస్టుల ఖాళీల భర్తీకి త్వరలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయనుంది. అందుకు సంబంధించిన ప్రతిపాదనలు విద్యాశాఖ నుంచి టీజీపీఎస్సీకి అందాయి. వాస్తవానికి పాఠశాల విద్యాశాఖ పరిధిలో డిప్యూటీ ఈవోలు, ప్రభుత్వ డైట్, బీఈడీ కళాశాలలు, ఎస్సీఈఆర్టీలోని అధ్యాపకులు, సీనియర్ అధ్యాపకులు కలిపి మొత్తం 134 పోస్టులను టీజీపీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ 2022 నవంబర్ 12న అనుమతి ఇచ్చింది. అందులో 24 డిప్యూటీ ఈవో, 110 అధ్యాపక, సీనియర్ అధ్యాపక పోస్టులు ఖాళీలున్నాయి. గత 134 పోస్టులతో పాటు తాజాగా దోమలగూడలోని ప్రభుత్వ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలలోని 8 ఫిజికల్ డైరెక్టర్ పీడీ పోస్టులను కూడా భర్తీ చేయాలని కమిషన్కు ప్రతిపాదనలు పంపారు. మొత్తం 142 ఖాళీలను 5 వేర్వేరు నోటిఫికేషన్ వస్తాయని చెప్పేసి పాఠశాల విద్యాశాఖ వర్గాలు తెలిపాయని చెప్పేసి మెన్షన్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పరిధిలో 72 డిప్యూటీ ఈవో పోస్టులు ఉండేవి. అప్పట్లో రెవెన్యూ డివిజన్కు 1 చొప్పున కేటాయించారు. హైదరాబాద్ జిల్లాలో రెవెన్యూ డివిజన్లు 2 ఉన్న జనాభా, పాఠశాలలు ఎక్కువ అయినందున 12 పోస్టులు ఇచ్చారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం రెవెన్యూ డివిజన్లు పెరగడంతో మరో 28 పోస్టులను మంజూరు చేయాలని 2 రోజుల క్రితం పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. దానికి తోడు 33 జిల్లాలకు గాను 12 డిఈఓ పోస్టులే ఉన్నాయని, మరో 21 పోస్టులను మంజూరు చేయాలని చెప్పేసి ప్రతిపాదించడం జరిగింది. ఇంకా రైల్వే టెక్నీషియన్ కొలువులు అని చెప్పేసి ఇచ్చారు. 6200కు పైగా వేకెన్సీస్తో మనకి టెక్నీషియన్ పోస్టులకి సంబంధించి 10th ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ పాస్ అయినటువంటి వారికి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఆల్రెడీ మనకి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. సో 28వ తేదీ వరకు, ఈ నెల 28 వరకు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. 30వ తేదీ వరకు ఫీజు చెల్లించడానికి మీకు అవకాశం అయితే ఉంది. కాబట్టి ఖచ్చితంగా అప్లై చేయండి. ఇంకా ఉద్యోగాల క్యాలెండర్ నిర్వహణపై బట్టితో చర్చించాలి. ఎమ్మెల్సీ కోదండరాం, చనగాని, రియాజ్కు సీఎం సూచన అని చెప్పేసి ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. సో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ నిర్వహణకు సంబంధించి 4వ తేదీ తర్వాత డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో చర్చించాలని సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కోదండరాం, పార్టీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్, రియాజ్లకు స్పష్టం చేశారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. బనకచెర్లపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషన్ తర్వాత వారు సీఎంను కలిసి ఉద్యోగాల అంశాన్ని ప్రస్తావించగా పక్కనే ఉన్నటువంటి భట్టి విక్రమార్కతో చర్చించాలని చెప్పేసి ఆయన మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ అంశంపై త్వరలోనే డిప్యూటీ సీఎం ఉన్నతాధికారులతో సమావేశం అవుతారని తెలిపారు. వరుస సమావేశాలు, 4న ఖర్గే పర్యటన తర్వాత ఈ అంశంపై ఒక నిర్ణయం తీసుకొనున్నారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇంకా గ్రూప్ 1లో కొందరికే లబ్ధి చేకూర్చేలా ఆది నుంచి కుట్రే అని చెప్పేసి ఇచ్చారు. హాల్ టికెట్ల మార్పు, మూల్యాంకనం మోసాలే. గ్రూప్ 1 అక్రమాలపై హైకోర్టులో వాదనలు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల నిర్వహణలో మొదటి నుంచి అక్రమాలు చోటు చేసుకున్నాయని, ఇందుకు టీజీపీఎస్సీ అవకాశం కల్పించిందని పిటిషనర్ల తరపు న్యాయవాదులు ఆరోపించారు. అయిన వాళ్లకు కొందరికి లబ్ధి చేకూరేలా టీజీపీఎస్సీ వ్యవహరించిందని చెప్పారు. హాల్ టికెట్ల దశ నుంచి పరీక్ష కేంద్రాలకు ఖరారు, అభ్యర్థుల హాజరు సంఖ్యలో వ్యత్యాసం, 3 సార్లు మూల్యాంకనానికి ఎంపిక చేసినటువంటి ప్రొఫెసర్లు అన్నీ కూడా ఒక పథకం ప్రకారం జరిగాయని చెప్పేసి, సో అక్రమాలకు అద్దం లాంటి సాక్ష్యాలని చెప్పేసి వారైతే హైకోర్టుకి విన్నవించడం జరిగింది. అవకతవకలకు ఆస్కారం ఇచ్చేలా టీజీపీఎస్సీ చర్యలు తీసుకుంది అని చెప్పేసి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. గ్రూప్ 1పై పిటిషనర్ల న్యాయవాదుల వాదనలు, ప్రతివాదుల వాదనల కోసం నేటికి వాయిదా అని చెప్పేసి ఇచ్చారు. ఈరోజు కూడా హీరింగ్ అయితే ఉంది. సో ఇవి మనకి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.